శ్రవణ్ గారు చెప్పండి మేడం. ఎస్, మరి ఇవాళ బీసీ రిజర్వేషన్లపై చూస్తున్నారు అనేక విమర్శలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు చేస్తోంది. ఇటు బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్లపై ఇవాళ ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ధర్నా అయితే చేపట్టింది. మరి ముఖ్యంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లో 10% ముస్లింలకు వెళ్ళిపోతున్నాయి. మరి ఇక మిగతావి బీసీలకు అన్యాయం చేస్తుందంటూ కూడా ఇప్పటికే బీజేపీ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. మరి మీరేమంటారు? మేడం, ఫస్ట్ నా వాయిస్ క్లియర్గా వస్తుందా? ఎస్ సార్, వస్తుంది, చెప్పండి. ఓకే. ఇంకోటి, నన్ను దయచేసి ఒక 5 నిమిషాలు ఇంటరప్ట్ చేయకుండా నేను విషయం చెప్పేస్తాను. ఓకేనా? ఇది అందరికీ తెలవాల్సిన విషయము, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను చెప్తాను. దయచేసి ఒక ఓపికగా అందరు వినాలని ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్తే. ఈరోజు బీసీ వాదం అంటే బీసీలకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కి సంబంధించి రాష్ట్రంలో పూర్తిగా ఒక గొడవ నడుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ఎందుకంటే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్ 30 లోపల కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి కోర్టు తీర్పుకు లోబడి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు జరపాల్సిన అవసరం. ఒకవేళ ఎన్నికలు జరపకపోతే ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి, అవి రావు డబ్బులు. తద్వారా డెవలప్మెంట్, ఇప్పటికే అసలు రాష్ట్ర ఖజానా ఖాళీ ఉంది, నన్ను చంపిన డబ్బులు రావట్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముఖ్యంగా విలేజెస్ లో, రూరల్ ఏరియాస్ లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ రన్ కావట్లేదు. కాబట్టి అనేక స్కీమ్లు 6 గ్యారంటీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బులు అవసరం. కాబట్టి డబ్బులు రావాలంటే ఎన్నికలు కూడా జరపడం అనేది, ఇంకా ఎన్నికలతో పాటు ఇంకా వేరే చర్యలు తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు విషయం చెప్తానండి. ఇదే ముఖ్యమంత్రి గారు, మీకు వీడియో బయట కావాలంటే నేను ప్లే చేస్తా, గతంలో ఏం మాట్లాడు, రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రాలు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలన్నారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను అనలేదు. ఆ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకోవడం కోసము బట్ట కాల్చి బీజేపీ మీదేసి అగో తప్పంతా బీజేపీదే, పూర్తి బీజేపీ అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ తద్వారా ఎన్నికలను పోస్ట్ పోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. హైడ్రా పైతో హైడ్రామాలు చేస్తా ఉన్నారు. ప్రజల మధ్యకు పోతే వాళ్ళు నిలదీసి కొట్టేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ రోజు ఉంది. కాబట్టి ఇదంతా తప్పించుకోవాలి అంటే ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలి. నేను అడుగుతున్నా, ఈరోజు అడుగుతున్నా, మీకు ఇందిరా సహాయ కమిటీ ఉంది. ఆ కమిటీ ఆల్రెడీ 92లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం కలిపి కూడా 50% స్లాబ్ దాటకూడదు అని చెప్పింది. తర్వాత ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఒక క్లాస్ పెట్టి ఏమనంటే ఎక్స్ట్రాడినరీ కేసెస్ లో వేర్ డేటా ఈస్ బ్యాక్డ్ అప్, అంటే ప్లెంటీ ఆఫ్ డేటా ఎవిడెన్సెస్ అవైలబిలిటీ ఉన్న దగ్గర ఎక్సీడ్ కావచ్చు అని ఉన్నటువంటి ఒక చిన్న దాంతో అప్పుడు ఈబీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది. అదే అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. నేను అడుగుతున్నా సార్, ఈరోజు నిజంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం అనేక హామీలు చేసింది కదా. ఏం హామీలు చేసింది? 3 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కి మాఫీ చేస్తాంది. ఏది? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాంది. ఇచ్చిందా? మరి ప్రభుత్వ సివిల్ వర్క్స్ లో కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి, బీసీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా? బీసీ సప్లాన్ లో 1,00,000 కోట్ల రూపాయలను స్పెండ్ చేస్తామని చెప్పింది. 1 రూపాయి అన్న ఇచ్చిందా? ఎంబీసీ కార్ప్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఒకటన్నా ఏర్పాటు చేసిందా? ఇలా చెప్పుకుంటా పోతే కామారెడ్డి డిక్లరేషన్ లో చాంతాడంత లిస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కటి చేయలేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే వరకు మాత్రం అదిగో మేము కేంద్రానికి పంపించాం, కేంద్రం ఇస్తే తప్ప, కేంద్రం పాస్ చేసే తప్ప మేము ఎలక్షన్లు పెట్టలేము, మేము ఎలక్షన్లు పెట్టలేకపోవడానికి ప్రధాన కారణం కేంద్రమే చెప్తుంది. నేను అడుగుతున్నా ఈ రోజున కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ రోజున, రిజర్వేషన్లు అఫీషియల్ గా పాస్ అయినా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% టికెట్లు మీరు ఇస్తే, వేరే పార్టీలు కనుక అదే స్థాయిలో బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ప్రజలకు మీకే కదా ఓటేస్తారు, మీరే కదా గెలుస్తారు. మీ అందరూ మీరు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు ఎన్నికలు పెట్టండి, నెల లోపల మీరు ఇంటర్నల్ ఇంప్లిమెంట్ చేయండి. 42% కాదు, 100% టికెట్లు బీసీలకు ఇవ్వండి. ఎందుకు చేస్తలేరు? అంటే డ్రామా ఆడుతున్నారా? టైం పాస్ చేస్తున్నారా? నేను అడుగుతున్నా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడైనా ఒక బీసీ ప్రధానమంత్రి అయిందా?
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల్లో ఎస్టీలు, ఎస్సీలు, అనేక మంది బీసీలు ఉన్నారు. మంత్రివర్గంలో 25% మంది మంత్రులు ఉన్నారు. అనేక మంది రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎప్పుడైనా బీసీలు అయ్యారా? ఇటీవల కాలంలో స్వాతంత్రం ముందు వదిలేసేయండి, అయ్యారా? ఎవరికైనా ఆ శాతంలో మీరు ఎప్పుడైనా మంత్రి వర్గాలు ఇచ్చిర్రా? మండల్ కమిషన్ 1980లో ఫామ్ అయింది. 1980లో ఫామ్ అయినటువంటి మండల్ కమిషన్ 27% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెబితే దశాబ్ద కాలం పాటు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే విపి సింగ్ గారు వచ్చిన తర్వాత 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయింది. ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? చిత్తశుద్ధి లేకన కాంగ్రెస్ పార్టీ. ఇలా చెప్పుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల పరిపాలన సాగుతుంది కదా. ఒక వర్గానికి చెందిన వాళ్ళే ఏ డిపార్ట్మెంట్ లో, ముఖ్యమంత్రి కార్యాలయంలో కానివ్వండి, ప్రధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారిని మార్చి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తలేదు? దీనిపైన ఆన్సర్ ఉండదు. బీసీలకు ఇచ్చినటువంటి హామీల పైన ఉండదు. బీసీలకు ఇస్తామన్న ఫీజు రియంబర్స్మెంట్ మీద మాటలు ఉండవు. బీసీల సప్లాన్కి ఇస్తానటువంటి నిధుల పైన ఇది ఉండవు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాను దానిపైన మాటలు ఉండవు. ఈరోజు బీసీల కోసం ఫామ్ చేసినటువంటి నేషనల్ బీసీ కమిషన్ ఎన్సీపీసీని కాన్స్టిట్యూషనలైజ్ చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ, మీరు కాదు. భారతీయ జనతా పార్టీ ఇన్స్టిట్యూషనలైజ్ కూడా చేసింది. అంటే భారతీయ జనతా పార్టీలో అంతర్భాగంగా ఓబీసీ మోర్చా పెట్టి జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ గారిని పెట్టడమే కాకుండా ఆయనని పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేసింది, ఆయనని రాజ్యసభ ఎంపీ కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేదు ఈ వ్యవస్థ? అంటే బీసీలకు విశ్వకర్మ యోజన పేరుతోటి కోట్లాది రూపాయలు బీసీ చేతి వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు? ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఎందుకు ఇస్తలేరు? గతంలో టిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో అనౌన్స్ చేసినటువంటి బీసీ కార్పొరేషన్ లోన్స్ ₹1,00,000 ఏవైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొనసాగించట్లేదు? ఇటువంటి ప్రశ్నలన్నీ వేసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి బట్టబయలైతా ఉంది. కేవలము బట్ట కాల్చి మీదేసి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా, కేవలం ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేక, దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఎటువంటి ప్రేమ, ఎటువంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా ఉంటే వారు చేయాల్సిన 2 పనులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి. చూసిన మీరు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. 60% బీసీలకు ఇవ్వండి. నేను వద్దంటలేముగా, ఏ పార్టీ వద్దన్నారు కదా. మీ పార్టీ టికెట్లు మీద ఇస్తే ఆపేటోడు ఎవడండి? మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీని చేయండి. మేము వద్దంటున్నామా? ఇవి చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి తప్ప బట్ట కాల్చి మీదేయడం కాదు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ ఇస్తాను. అంటే ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి అనేక కులాలు, విశ్వకర్మ కానివ్వండి, గౌడ్లు కానివ్వండి, యాదవులు కానివ్వండి, ముద్రాజు కానివ్వండి, గంగపుత్ర కానివ్వండి, వీళ్ళకు కూడా సబ్డివైడ్ చేసి వాళ్ళ జనాభా ప్రాతిపాదికన వాళ్ళకి టికెట్లు కేటాయిస్తాం లేదా ఇతర వసతులు కల్పిస్తామని చెప్పి పాసిబుల్ చేసిర్రా? అసలు మీరు చేసినటువంటి లెక్కలే తప్పుడు దాకా లెక్కలు. 54% ఉన్నటువంటి బీసీలని 46%గా చూపించినటువంటి లెక్కల్లో ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది? ఏ విధంగా దాంట్లో అంటే ఇది కరెక్ట్ సర్వే అని ఏ విధంగా నమ్మాలా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ దొంగ మాటల్లో తెలంగాణ ప్రజలు పడుతూ, కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ దొంగ మాటలు, బూటకపు మాటలు. వాళ్ళకి ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం లేదు, బీసీలను ఉద్ధరించే ఉద్దేశం లేదు, ఏనాడు బీసీలకు పోస్ట్ చేయలేదు, ఏనాడు బీసీని ప్రధానమంత్రి చేయలేదు, ఏనాడు బీసీని సీఎం కూడా చేయరు. అంతే.